ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కర్ణాటక రాయచూరు. కర్ణాటక రాయచూరు నుంచి. ఏ పిఠాపురం ఎందుకు వచ్చారు మీరు? కళ్యాణ్ గారిని గెలిపించుకోవడానికి వచ్చాం. కళ్యాణ్ గారిని గెలిపారు. ప్రచారానికి వచ్చారా? ప్రచారానికి వచ్చాము. ఎలా ఉంది ఇక్కడ ప్రజల స్పందన? మంచి రెస్పాన్స్ ఉంది, మొత్తం పాజిటివ్. ఎవరినన్నా చిన్న పెద్ద ముసలి వాళ్ళు ఎవరిన ఏ గడపకెళ్ళినా కళ్యాణ్ గారిని మేము గెలిపించుకుంటాం, దగ్గరుండి గెలిపించుకుంటాం అంటారు. అంటే అందరూ బాగా చెప్తున్నారు. వారు వన్ సైడ్ అంతే, మెజారిటీ కోసం లెక్కలేసుకోవాలి అంతే. ఎంత అవుతుంది అనుకుంటున్నారు మీరైతే? ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉన్నాయంటే మేము తిరగడానికి 2 రోజులైనా దగ్గర 60-70 మెజారిటీ రావచ్చు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. 60-70 మెజారిటీ రావచ్చు. ఇంకా ఎక్కువ ఇంకా ప్లస్. ఇప్పుడు మీరు కర్ణాటక రాయచూరు నుంచి వచ్చారని మీరే చెప్తున్నారు. మీరు అక్కడి నుంచి రావడానికి అసలు కారణం ఏంటి? కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిత్వమే మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన డొనేషన్. కౌలు రైతులకు సొంత డబ్బు 30 కోట్లు ఇస్తున్నారు. ప్రతి కుటుంబానికి 1 లక్ష ఇస్తున్నారు ఆయన. కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఆయన చేసిన మంచి పనులే మమ్మల్ని అంత 800 కిలోమీటర్ల నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఆయన చేసే పని మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిందంటారా? ఆయన చేసే పని గురించి మా టీం మొత్తం ఇక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు రేపు పొద్దున్న మీరు అనేటట్టే ఆయన చాలా మంచి పనులు చేస్తున్నారు, ఖచ్చితంగా గెలిచి తీరుతారన్నారు. గెలిచిన తర్వాత మరి ఎలా ఉంటది అంటారు ఆయన విజయం అనేది? ఆయన విజయం అనేది ఒక చారిత్రాత్మక విజయం అన్నది. చాలా భయంకరంగా ఉంటది. లాస్ట్ టైం 2 చోట్ల పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అంతటి ఘోర పరాజయాన్ని తట్టుకొని 5 ఏళ్లు ఓపిక పట్టి ఇవాళ మళ్ళీ ఆయనకంటూ ఒక అవకాశాన్ని, ఒక స్థాయిని, ఆయన అధికారాన్ని పెంచుకోవడానికి ఒక అవకాశం అనేది వచ్చింది. ఈ అవకాశాన్ని కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుంటే ఆయన ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయే నాయకుడు అవుతారంటారా? ఖచ్చితంగా అవుతారండి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిల్లుము ఆయన ఇచ్చిన మాట ఈ రోజు పొత్తు కలవడానికి కారణమైంది. పొత్తు కలవడానికి కారణం అది. మరి ఖచ్చితంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలిచి తీరుతారంటారు. భారీ మెజారిటీతో గెలిచి తీరుతున్నాడు. దేశవ్యాప్తంగా సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం జూన్ 4వ తారీఖు. అసలు మీకు ఇక్కడ రావడానికి అసలు ఎంత ఖర్చు అయింది, ఎలా వచ్చారు? అంతా మా సొంత ఖర్చుతోనే వచ్చాం. మొత్తం మా పాకెట్ మనీ సేవ్ చేసుకుని అందరు ఇక్కడ దాకా వచ్చాం. ఒక 5 వచ్చాం. 5 రోజులు ఉంటాం సొంత ఖర్చుతోనే మొత్తంగా. 5 రోజులు ఇక్కడ స్టే చేస్తారు. ఇప్పుడు ఇంత ముందు మీకు పిఠాపురం అంటే తెలుసా? మీకు తెలీదు. కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అప్పటి నుంచి తెలుసు మాకు. తెలిసింది. ఎలా తెలిసింది? ఆయన నిలబడుతున్నారు కాబట్టి, ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి తెలిసింది మాకు. మీరే అన్ని కనుక్కొని మొత్తం ఇక్కడ కనుక్కొని డీటెయిల్స్ గ్యాదర్ చేసుకుని వచ్చారు. అది ఫైనల్ గా అయితే ఒక మాట, మీరు పవన్ కళ్యాణ్ కోసం ఇంత దూరం వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఆయన ఖచ్చితంగా రేపు గెలిచిన తర్వాత కూడా మీ ఆనందం ఎలా ఉంటది? ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చి మీరు చెయ్యిచ్చి గెలిపించారని చెప్పి అభినందనలు చెప్తారా? ఖచ్చితంగా వస్తాం. మళ్ళీ ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటాం. మా సైడ్ కూడా ఆయన గెలిచిన ఆనందంలో ఖచ్చితంగా సేవా కార్యక్రమం చాలా చేస్తాం. భయంకరమైన వాతావరణం జూన్ 4వ తారీఖు. భయంకరమైన వాతావరణం. అక్కడ సెలబ్రేషన్ చేసుకుంటాం. మరి ఇక్కడికి వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటాం. చేస్తానంటారు. ఖచ్చితంగా వస్తాం. రెండోది వచ్చేటప్పటికి ఇదంతా బానే ఉంది. చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ కొంతమంది ఎలా ఉన్నాయంటే, ఇవన్నీ మాకొద్దు, పవన్ కళ్యాణ్ గారు చట్టసభల్లో అసెంబ్లీలో ఏ రోజైతే అడుగు పెడతారో ఆ రోజే చరిత్రలో ఒక తిరగరాని రోజు అవుద్ది అన్నట్టు చాలా మంది చెప్తున్నారు. ఒక అభిమానిగా మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఆయన వల్లే మాకు రాజకీయాల పట్ల ఆసక్తి పెరిగిందండి. ఎక్కడో ఉన్న మమ్మల్ని ఆయన 800 కిలోమీటర్ వెనుకలు ఉన్నాం మేము. ఇక్కడ నుంచి, ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రం కర్ణాటక అంటే రాయచూరు అంటే దగ్గర మాకు 800 కిలోమీటర్ దూరం. ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క నిజాయితీ మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేస్తుంది. ప్రతి విషయంలో ఆయన జెన్యూన్ గా ఉంటాడు. ఆయన ఫాలో అవడానికి మెయిన్ రీజన్ అదే, జెన్యూనిటీ. ఫైనల్ గా అయితే ఒక ముక్క, మీరు ఈ పిఠాపురం ప్రజలకి ఏం చెప్పాలనుకున్నారు? మీరు ఎక్కడో కర్ణాటక వాసులు కాబట్టి ఈ పిఠాపురం వాస్తవ్యులకి మీరైతే ఒక మాట కింద ఏం చెప్తానంటారు? కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం మీరు చేసుకున్న అదృష్టం. ఆయన లాంటి లీడరు ఇక్కడ పోటీ చేయడం చాలా అదృష్టం. దయచేసి మీ అమూల్యమైన ఓటుని 4వ నంబర్ పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటేయండి. 9వ నంబర్ ఉదయ్ శ్రీనివాస్ గారికి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించుకోండి. పిఠాపురం మొత్తం ದೇಶమంతా పిఠాపురం వైపు చూసేలా ఆయన చేస్తారు. ಖచ్చితంగా చేస్తారు. ಮೊದಲು ನನ್ನ ಅಭಿನಂದನೆ ತಿಳಿಸ್ತೇನೆ. ಯಾಕೆಂದ್ರೆ ಇವತ್ತಿನ ದಿನ ಪಿಠಾಪುರಂ ಜನತೆಗೆ ನಮ್ಮ ಕೆ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರು ಇಲ್ಲಿ ಕೂಟಮಿ ಅಭ್ಯರ್ಥಿಯಾಗಿ ಇಲ್ಲಿ ನಿಂತಿದ್ದಾರೆ. ನಾವು ಸುಮಾರು ಕರ್ನಾಟಕ ರಾಯಚೂರಿಂದ 800 ಕಿಲೋಮೀಟರ್ ದೂರದಿಂದ ಇಲ್ಲಿ ಪಿಠಾಪುರಂ ವಾಸ್ತವ ಪ್ರಚಾರ ಸೋಲಿಗೆ ಬಂದಿದ್ದೇವೆ. ಸುಮಾರು ಒಂದು 5-6 ಜನ ಬಂದಿದ್ದೇವೆ. ಒಂದು 5 ದಿನ 6 ದಿನ ಇಲ್ಲೇ ಪ್ರಚಾರ ಮಾಡ್ತೀವಿ. ಯಾಕಂತಂದ್ರೆ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಒಬ್ಬ ನಿಷ್ಠಾವಂತ ವ್ಯಕ್ತಿ. ಇಂಥ ವ್ಯಕ್ತಿ ನಾವು ಗೆಲ್ಲಿಸಲೇಬೇಕು. ಯಾಕಂತೇಳಿ ಪಿಠಾಪುರ ಜನತೆಗೆ ನಾನು ಇಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಿ, ಈ ಸುಮಾರು ಇಲ್ಲಿ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಹತ್ರ ಎಂತ ವಾತಾವರಣ ಇದೆ ಅಂತೇಳಿ ಅಂತ ವ್ಯಕ್ತಿಯನ್ನು ನಾವು ಗೆಲ್ಲಿಸಿಕೊಂಡ್ರೆ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಪಿಠಾಪುರವನ್ನು ಅಭಿವೃದ್ಧಿ ಆಗುತ್ತದೆ. ತಾವುಗಳು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರು ಆಂಧ್ರಕ್ಕೆ ಸೀಮಿತ ಇಲ್ಲ, ಇಡೀ ದೇಶಕ್ಕೆ ಸೀಮಿತ. ಅವರು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಆಗಲಿ, ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಆಗಲಿ, ಮಹಾರಾಷ್ಟ್ರ ಆಗಲಿ, ಒಡಿಶಾ ಆಗಲಿ, ಅವ್ರು ಎಲ್ಲರೂ ಇಲ್ಲಿ ಒಬ್ಬ ನಾಯಕ, ನರೇಂದ್ರ ಮೋದಿ ಅಂತ ಹೇಗೆ ಇರ್ತೀವೋ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅಂತ ಹೆಸರುವಾಸಿಯಾಗಿದ್ದಾರೆ. ಅವರು ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಖಂಡಿತವಾಗಿ ಲಕ್ಷ ಮೆಜಾರಿಟಿ ಗೆಲ್ಲಲೇಬೇಕು. ಇಂಥ ವ್ಯಕ್ತಿಗೆ ನಾವು ಹಿಂದೆ ಪ್ರೋತ್ಸಾಹ ಕೊಡ್ತೇವೆ ಅಂದ್ರೆ ನಮ್ಮೆಲ್ಲರ ಹೆಮ್ಮೆ ವಿಷಯ. ಇಂಥ ವ್ಯಕ್ತಿನ ನಾವು ಗೆಲ್ಲಿಸಲೇಬೇಕು. ನಾನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವು ಪಿಠಾಪುರ ಜನತೆ ಒಂದು ವಿಷಯ ಹೇಳ್ತೇನೆ. ಯಾಕಂತೇಳಿ ನೀವು ಭೀಮವರಂ ಗಾಜುವಾಕ್ ನಿಂತಿದ್ದಾರೆ, ಅಂತ ವ್ಯಕ್ತಿನಲ್ಲಿ ನೀವು ಅಲ್ಲಿ ಅದನ್ನ ಗೆಲ್ಸೋಕಾಗಿಲ್ಲ. ಪಿಠಾಪುರ ಜನತೆಗೆ ఆయన ಇಲ್ಲಿ ನಿಂತಿದ್ದಾರೆ.
ಲಕ್ಷ ಮೆಜಾರಿಟಿಯಿಂದ ಗೆಲ್ಲಲೇಬೇಕು ఆయన ಇಂಥ ಅಭ್ಯರ್ಥಿ ಗೆಲ್ಲಿಸುವ ಅವರು ಸುಮಾರು ಕಾರ್ಯಕ್ರಮ ಸೇವಾ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಿದ್ದಾರೆ ಯಾವ್ದು ವ್ಯಕ್ತಿತ್ವ ಅಲ್ಲ ಅವರು ಮನೆಗೋಸ್ಕರ ಆಗಲಿ ಅವ್ರ ವ್ಯಕ್ತಿತ್ವಗೋಸ್ಕರ ಯಾವ್ದು ಮಾಡಿಲ್ಲ ಅವರು ಜನಕ್ಕೋಸ್ಕರ ಇದ್ದಾರೆ ಜನ ಸೇವೆಗೋಸ್ಕರ ಇದ್ದಾರೆ ಅವ್ರು ಖಂಡಿತವಾಗಿ ಗೆಲ್ಲಲೇಬೇಕು ಜೈ ಜನಸೇನಾ ಜೈ ಜನಸೇನಾ